నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అగ్రి ఆక్వాజెల్. ఈ ఆక్వాజెల్ అనేది మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన వాటర్ యొక్క లెవెల్స్ ని, అంటే వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఈ రెండు ఇబ్బంది. వాటర్ ఎక్కువైతే భూమిలో పంటలో ఉరకెత్తే అవకాశం ఉంటుంది, తక్కువైతే ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. వర్షం ఎక్కువైనా వర్షాన్ని తీసుకొని మొక్క డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అట్ ది సేమ్ టైం వర్షం లేనప్పుడు కూడా భూమిలో తీసుకున్నటువంటి ఆ వాటర్ని అగైన్ మొక్కకు అందిస్తుంది. అట్లా 40% 50% వాటర్ని సేవ్ చేస్తుంది. అలాగే 40% ఫెర్టిలైజర్ని కూడా సేవ్ చేస్తుంది, అంటే బలం మందులు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రైతు ఒక ఎకరానికి 5, 10, 20 బస్తాలు బలం వేస్తాడు ఎక్కువ దిగుబడి రావాలని. అలా కాకుండా భూమిలో మనం మొక్క నాటడానికి ముందే ఈ అగ్రి ఆక్వాజెల్ ఇచ్చుకున్నట్లయితే, చల్లినట్లయితే మనం వాళ్ళు వేసే బలాన్ని కూడా తగ్గించుకోవచ్చు. 10 బస్తాలు వేయాలనుకోండి, 5 బస్తాలు బలం వేస్తే చాలు. ఆ వార 10 బస్తాలు అంటే చూడండి, ఇప్పుడు ఉదాహరణకి డిఏపి ఉంది, దగ్గర 1500-1600 రేట్ ఉంది. 5 బస్తాలు సేవ్ అవుతుందనంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 5-6 వేలు సేవ్ అవుతున్నట్టే. ఓకేనా? సో దాంతో పాటు పంట డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. చాలా మంది అగ్రి ఆక్వాజెల్ జల్లినాక, సార్ మా పంట చాలా బాగుంది, ఒకప్పుడు ఉరకెత్తేది, ఈరోజు ఆ ప్రాబ్లం లేదు, ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు చూస్తే పంట ఎప్పుడైతే మంచి కాపు మీద ఉంటుందో ఆ టైంలో బాగా వర్షాలు పడతాయి. ఓకే, వర్షాలు పడి 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 తుఫాన్ టైంలో పంటలు డ్యామేజ్ అవుతాయి. మనకి తుఫాన్లు ఎక్కువగా అక్టోబర్ ఎండింగ్, నవంబర్, డిసెంబర్ లో పడతాయి. ఆ టైంలో పంటలు మంచి స్థాయిలో ఉంటాయి, మంచి దశలో ఉంటాయి, రైతు లాస్ అవుతాడు. సో అలాంటప్పుడు అగ్రి ఆక్వాజెల్ కనుక మనం వాళ్ళకి దీన్ని చూపిస్తే తప్పకుండా ఏ రైతైనా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సాయిల్ యొక్క కండిషన్స్ ని మెరుగుపరుస్తూ భూమిలో వాటర్ లెవెల్స్ ని కంప్లీట్ గా తీసేసుకుంటాయి. ఉరకెత్తనీయకుండా మొక్క అండ్ పంట డ్యామేజ్ కాకుండా ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అగ్రి ఆక్వాజెల్ అనేది అంత పవర్ఫుల్ ప్రొడక్ట్, విత్ న్యాచురల్. అలాగే రెండవ బెనిఫిట్ ఏంటి, మనం వేసే బలం మందుల్ని కూడా తగ్గించుకోవచ్చు. కొంతమంది మనకి కనబడి చెప్తా ఉంటారు, సార్ మీరు ఇక్కడ ఈ అగ్రి ఆక్వాజెల్ 1800-2000 చెప్తున్నారు, మా దగ్గర అయితే 1000 రూపాయలకే 5 కేజీలు దొరుకుతుంది అంటారు. చూస్తే అక్కడ అది కెమికల్ కాంపోజిషన్ అండ్ దాంట్లో మనకి దీనికి ఉన్నటువంటి ఎఫిషియన్సీ దానికి ఉండదు. మేము అబ్జర్వ్ చేసినాం, యూపీఎల్ కంపెనీ వాడిది, రకరకాల బేర్ కంపెనీ వాళ్ళే చూసి ఉన్నాం. వాళ్ళు 5 కేజీలు చల్లినా కూడా మనది కేజీ చల్లంత పని లేదు. రెండవది, మన దాంట్లో ఈ ఫెర్టిలైజర్ ని సేవ్ చేసే గుణం ఉంది ఇక్కడ, అంటే బల మందులు తగ్గించుకోవచ్చు కదా, అక్కడ అది లేదు. సో ఆ వేరియేషన్స్ మీరు కాస్త వాళ్ళకి చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? దీని డెమాన్స్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఒక 2 గ్లాసుల్లో నార్మల్ మట్టి తీసుకోండి, పొడి మట్టి, అందులో కాస్త మంది అగ్రి ఈ ఆక్వాజెల్ వేసి వాటర్ పోస్తే కంప్లీట్ గా తీసుకుంటుంది. ఆ డెమో చూపించిన వెంటనే ఏ రైతే యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అట్లా మీరు ఏ రైతుకి ఇవ్వాలనుకున్నా 1 ఎకరానికి ట్రై చేయమని చెప్పండి. ఇది మాక్సిమం రిజల్ట్స్ మనం ఆశించాలనుకుంటే పంటకు ముందు వేయడం చాలా మంచిది. లేదు, కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ మనకు ఆయన పరిచయం లేదు, ప్రాబ్లం వచ్చింది, సో పంట మధ్యలో కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో మన ప్రొడక్ట్స్ ఏవైనా గుర్తుపెట్టుకోండి, పంటకు ముందు వేస్తే కనుక ఇంకాస్త బెటర్ ఫలితాలు మనం ఆశించవచ్చు. ఇన్ కేసు మనం మధ్యలో పరిచయం అయ్యారు, లేదంటే ఎవరో చెప్పున్నారు, మధ్యలో కూడా మనం రికమెండ్ చేయొచ్చు. ఇవి కంప్లీట్ ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే మన ప్రొడక్ట్స్ ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళు వేసే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సడన్ గా ఆపమని చెప్పకూడదు. వాటితో పాటే ఇవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అట్లా మీరు మనీ ప్లస్ వాలి వాడుకుంటూ వాళ్ళ డోసేజ్ తగ్గించుకుంటూ మనం ఎలా రెగ్యులర్ వాడుతూ 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 ఆఫ్టర్ 4 years తర్వాత ఈ భూమిలో, ఈ లోపు భూమి అనేది కండిషన్ బాగా సెట్ అవుతుంది. సాయిల్ ఫెర్టిలైజేషన్ అంటే భూమిలో భూసారం పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి తర్వాత మన కెమికల్స్ లేకుండా మనీ వాడుకున్నా కూడా మంచి ఫలితాలు మీరు ఆశించవచ్చు.
ఓకే, సో ఇవి అగ్రికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్. సో ఇవి మీరందరికీ రికమెండ్ చేయొచ్చు. మీకు పొలం ఉన్నా లేకపోయినా రైతులకు పొలం ఉంటది కాబట్టి వాళ్ళకి మీరు ఇవి యూసేజ్ ఎట్లా, దీనివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ దొరుకుతున్నాయి, కెమికల్స్ కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటనేది క్లియర్ కట్ గా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఐడి నెంబర్ ఇచ్చి ప్రొడక్ట్స్ కనుక వాళ్ళకి పరిచయం చేస్తే తప్పకుండా ప్రతి ఒక్క రైతు యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు అవగాహన లేకుండా ఎక్కువ మందులు వాడుతున్నారు, పైగా అప్పు తెచ్చి వాడుతున్నారు. కొట్లో అప్పు ఇస్తారు కాబట్టి వాడతారు. వాళ్ళు ₹1 అప్పిస్తే దానికి 2-3 రూపాయలు వసూలు చేస్తారు. చాలా వరకు వాళ్ళు ఆ రకంగా లాస్ అవుతున్నారు. చాలా మంది అది చెప్తున్నారు, సార్ పంట వచ్చినట్టే వచ్చింది, డబ్బు చేతికి వచ్చిన వెంటనే వాళ్ళకి కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని. కానీ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విధానం ఏంటంటే, ఇక్కడ ఐడి నెంబర్ తీసుకోవడం ద్వారా మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. మీరు మరి ఇంత ఎక్కువ పెట్టుబడులు స్టాకులు పెట్టుకోవాల్సిన పని లేదు, మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొనుక్కోవచ్చు, ఇక్కడ ఏమి లక్షల పెట్టుబడులు లేవు కదా అని మీరు వాళ్ళు క్లియర్ కట్ గా ఒక ఎకరానికి కనుక ఫస్ట్ మీరు వారించగలిగితే ఆ ఒక్క ఎకరమే రేపొద్దున మీకు 10 అవుతుంది, 20 అవుతుంది, 100 అవుతుంది. అలా కాకుండా ఒకేసారి మనకి ఎక్కువ కావాలని 10 ఎకరాలకి 20 ఎకరాలకి ఎవరు సజెస్ట్ చేయకూడదు. ఫస్ట్ 1 ఎకరం నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది అగ్రి మీద కొద్దిగా ఇష్యూస్ మనకు నడుస్తున్నాయి కాబట్టి ఈ మెథడ్ ని మీరు ఫాలో కావాల్సి ఉంటది. ఓకే, ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ మీకు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ గురు గారు. ఎంతో వాల్యుబుల్ మరి సబ్జెక్ట్ ఇచ్చినటువంటి మరి సార్కి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 5 to 10 మెంబర్స్ ని ఫీడ్బ్యాక్ తీసుకుందాం గురుగారు. స్పీడ్ గా. థ్యాంక్ యూ సార్.